అన్నదాత సుఖీభవ అంటే మనకి అన్నమిచ్చే దాత సంతోషంగా ఉండాలని అర్థం. మరి మనకి ఆహారం ఇచ్చే రైతు జీవితంలో సుఖముందా? కనీసం తను పండించే పంటకు సరైన లాభం వస్తుందా? ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం కేవలం 2022 ఇయర్లో 6083 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజుల్లో ఒక రైతు జీవితంలో అవకాశాలు తక్కువ, కష్టాలు ఎక్కువైపోయాయి. తన పంట చేతికి వచ్చినా కూడా పంటకు ఖర్చు చేసినంత ఆదాయం లభించడం లేదు. ప్రతి రైతు కూడా తన సంపాదన సరిపోక బ్యాంక్స్ నుండి లోన్స్ తీసుకుంటున్నారు. పంట కోసం లోన్స్ తీసుకోవడం వల్ల తన పిల్లల చదువులకి, తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం అప్పు చేయాల్సి వస్తుంది. రైతు జీవితంలో అప్పు లేని రోజు ఉండదు. మన ఇండియాలో 54.6% మంది వ్యవసాయం చేస్తున్నప్పటికీ జీడిపిలో మాత్రం 18% కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇంకా మన దేశంలో ఉండే 70% గ్రామస్తులు ఇప్పటికీ వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. మన దేశంలో ఐటీ వాళ్ళు ఫారెన్ క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. బిజినెస్ మెన్ బిలియన్స్ లో ఎర్న్ చేస్తున్నారు. కానీ ఒక రైతు తన పంటను మార్కెట్ కి పంపడానికి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఎలక్షన్స్ టైంలో తమకి అండగా ఉంటామని చెప్పిన నాయకులు కూడా రైతుల జీవితాలను రోడ్ పైకి తీసుకొచ్చారు. అయితే ఈ వీడియోలో మనం ఇండియాలో రైతులు ఇప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నారు, ఈ సిస్టంలో ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు చేంజ్ వస్తుంది అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. विदाउट एनी लेट लेट्स स्टार्ट द वीडियो। एक दिन ऐसा आ जाएगा गवर्नमेंट को पैसा देना पड़ेगा खेती करने के लिए, लेकिन किसान नहीं मिलेगा खेती करने वाला। किसानों को उनकी फसलों का कम से कम यानी लागत के ऊपर 50% यानी 1.5 गुना मूल्य सुनिश्चित किया जाएगा। రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలపై ఆందోళన బాట పట్టింది కాంగ్రెస్. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు వామపక్ష నేతలు. మన దేశంలో రైతు కష్టాలు ఇప్పుడు స్టార్ట్ అయినవి కాదు. బ్రిటిష్ రూల్ ఉన్నప్పటి నుండే ఫార్మర్స్ పైన ట్యాక్సెస్ ఇంపోజ్ చేసి వాళ్ళ ఫ్రీడమ్ ని తీసుకున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా రైతు కష్టాలు పోతాయి అనుకుంటే అప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉండింది. కానీ 1960s లో జరిగిన గ్రీన్ రెవల్యూషన్ తర్వాత రియల్ చేంజ్ వచ్చింది. ఆంధ్ర, పంజాబ్ ఇంకా హర్యానాలో ఇప్పటికీ దాన్ని గోల్డెన్ ఫేజ్ గా చెప్తారు. ఆ రెవల్యూషన్ తర్వాత ఇండియా ఫుడ్ డెఫిక్ కంట్రీ నుండి సెల్ఫ్ సఫిషియెంట్ నేషన్ గా మారింది. ఇంకా ప్యాడీ, వీట్ లాంటి సెరల్స్ ఈల్డ్ కూడా పెరిగాయి. కానీ ఆ సక్సెస్ కూడా అన్ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. పంజాబ్ ఇంకా హర్యానా లాంటి స్టేట్స్ లో బెనిఫిట్ వచ్చేది. కానీ సౌత్ ఇండియా, ట్రైబల్ ఏరియాస్ ఇంకా రెయిన్ఫెడ్ రీజన్స్ లో అప్పుడే కష్టాలు స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ పాలసీస్ లో మిలెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ లాగా ఇంపార్టెంట్ క్రాప్స్ ని నెగ్లెక్ట్ చేశారు. ఎంఎస్ స్వామినాథన్ గారు కమిటీ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్పారు, ప్రైస్ సపోర్ట్, ల్యాండ్ రిఫార్మ్, ఇరిగేషన్ అండ్ టెక్నాలజీ యాక్సెస్ ఇవ్వకపోతే రైతుకి రిలీఫ్ ఉండదు అని. కానీ ఆ రికమెండేషన్స్ ని గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది. అండ్ 1991 తర్వాత లిబరలైజేషన్ వచ్చాక గవర్నమెంట్ సబ్సిడీస్ తగ్గించడం స్టార్ట్ చేశారు. ప్రైవేట్ సెక్టార్స్ లైక్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ ర్యాపిడ్ గా డెవలప్ అయ్యాయి. మరి అగ్రికల్చర్ మాత్రం అదే 1950 స్టైల్లో ఉంది. గవర్నమెంట్ పాలసీస్ లో ఫార్మర్స్ కి ప్రియారిటీ తగ్గుతూనే వచ్చింది. 1991 లో అగ్రికల్చరల్ షేర్ జీడిపి 29% ఉంటే ఇప్పుడు 16% కి దిగిపోయింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటికీ 50% ఇండియన్ పాపులేషన్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ద ఇండియా ఇస్ స్టిల్ సర్వైవింగ్ ఆన్ జస్ట్ 15% ఆఫ్ ద ఎకనామీ. సో లిబరలైజేషన్ మూవ్మెంట్ తర్వాత రైతు పరిస్థితి ఇంకా దిగజారిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. రైతు పంట కోసమే కాదు, బ్రతకడానికి కూడా పోరాటం చేస్తున్నారు. ఒక ఫ్యామిలీని సస్టైన్ చేయాలి అంటే కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండాలి. కానీ ఇండియాలో అది రైతులకి సాధ్యం కాదు. నబార్డ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే ప్రకారం మన దేశంలో ఒక ఫార్మింగ్ హౌస్ హోల్డ్ యొక్క యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 10,218 రూపీస్ మాత్రమే. మరి ఈ ఇన్కమ్ తో ఎడ్యుకేషన్, హెల్త్, క్రాప్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఎలా రన్ చేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో రైతు అప్పు తీసుకొని పంట వేయడం ఒక సైకిల్ లాగా మారిపోయింది. ఇంత కష్టపడి పంట పండిన తర్వాత మార్కెట్లో లో ప్రైజెస్ ఉన్నా సరే తన పంటని అమ్మక తప్పదు. 2019 NSSO రిపోర్ట్ ప్రకారం 52% ఫార్మర్స్ కి ఇప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ లోన్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరి యావరేజ్ లోన్ సైజ్ వచ్చేసి 74,000. అందువల్ల ఈ రైతులకి బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వట్లేదు. బ్యాంక్స్ లోన్ ఇవ్వకపోవడంతో హై ఇంట్రెస్ట్ ఇచ్చే ప్రైవేట్ మనీ లెండర్స్ ని అప్రోచ్ అవుతున్నారు. ఒకవేళ అప్పు తిరిగి ఇవ్వని సందర్భంలో వాళ్ళ పంటను చాలా తక్కువ ధరకి అమ్మేస్తారు. అండ్ దానివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మన ఇండియా వరల్డ్ లో టాప్ 3 అగ్రి ప్రొడ్యూసర్స్ లో ఒకటి. రైస్, వీట్, కాటన్, మిల్క్, ఫ్రూట్స్ చాలా ఐటమ్స్ లో ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. కానీ ఆ ప్రొడక్షన్ తో మనీ జనరేట్ అవ్వడం లేదు. ఫార్మర్స్ కి మార్కెట్ లో దొరికే ప్రైస్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ తో ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఫార్మర్స్ ఇన్కమ్ తగ్గడానికి మరొక రీజన్ సీజనల్ డిపెండెన్స్. రబీ అండ్ ఖరీఫ్ సీజన్ లోనే పంట పండుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఇయర్ లో జీరో ఎర్నింగ్. ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఎకానమీ అని ప్రౌడ్ గా చెప్పుకునే ఇండియా రైతులకి మాత్రం సాయం చేయలేకపోతుంది. మోడీ సర్కార్ వచ్చాక చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. లైక్ పిఎం కిసాన్, ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, పిఎం కృషి సించాయి యోజన లాంటివి. కానీ ఇవన్నీ పేపర్స్ లో చక్కగా ఉన్నాయి అండ్ స్పీచెస్ లో సూపర్ గా వినిపించాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫార్మర్ కి ఎప్పుడు కూడా రీచ్ కాలేదు. ఒకవేళ సబ్సిడీస్ కోసం అప్లై చేస్తే అదొక హెడేక్. ఆన్లైన్ పోర్టల్లో ఎర్రర్స్ రావడం, ఓటీపీ రాకపోవడం, ల్యాండ్ రికార్డ్స్ మిస్ మ్యాచ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ వల్లే ఫార్మర్స్ ఫ్రస్ట్రేషన్ పీక్ కి వెళ్తుంది. లోకల్ ఆఫీసర్స్ కి చెప్పినా కూడా పెండింగ్ లో ఉంది అని తప్పించుకుంటున్నారు. గవర్నమెంట్ పేపర్ లో స్టేట్మెంట్ ఇస్తుంది కానీ రియాలిటీలో ఇంప్లిమెంట్ చేయదు. ఒక సమయంలో రైతు అనగానే మన అందరికీ రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు రైతు అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఈ జనరేషన్ లో పంట వేయడం అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాగా మారింది. సీడ్ రేట్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ కాస్ట్ అన్ని డబల్ అయిపోయాయి. కానీ పంట చేతికి వచ్చాక లాభం లేకపోవడం వల్ల మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. రైతులు ఫేస్ చేసే మరో పెద్ద ప్రాబ్లం ఎంఎస్పి. మన కరప్టెడ్ సిస్టమ్ లో చాలా లూప్ హోల్స్ ఉండడం వల్ల పేపర్ మీద 2200 అని ఉన్నా కూడా మార్కెట్ లో మాత్రం 1600 కి అమ్మడం జరుగుతుంది. కారణం మిడిల్ మ్యాన్. మండల్ లెవెల్లో ట్రేడర్స్ వల్ల మోనోపాలీ, ఫిక్స్ రేట్స్ అండ్ మార్జిన్స్ వల్ల రైతుకి బెస్ట్ ప్రైస్ రావట్లేదు. గవర్నమెంట్ కాంటోస్ లో క్యూస్, డిలే, రిజెక్షన్ వల్ల మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ ప్రైవేట్ మార్కెట్ ని ప్రిఫర్ చేస్తున్నారు. మన కంట్రీలో థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నా కూడా ఎంఎస్పీలో ఓన్లీ 22 క్రాప్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ మేజ్, వెజిటేబుల్స్, గ్రౌండ్ నట్ లాంటివి పండించడంతో వాటికి ఎంఎస్పీ ఇవ్వరు. ఒకవేళ ఎంఎస్పీ ఉన్నా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని చోట్ల లేవు. సో వాళ్ళు మార్కెట్ లోకి వెళ్ళక తప్పదు. అండ్ మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ఓన్లీ 6% ఫార్మర్స్ కి మాత్రమే ఎంఎస్పీ ప్రొటెక్షన్ ఎఫెక్టివ్ గా లభిస్తుంది. మిగతా 94% రైతులకి ప్రైవేట్ ట్రేడర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, టాక్సెస్, హార్వెస్టింగ్ లేబర్ ఇవన్నీ అడిషనల్ బర్డెన్. ఒకవేళ వెదర్ లేదా ఫంగల్ అటాక్స్ వల్ల క్రాప్ డ్యామేజ్ అయితే తన ఇన్వెస్ట్మెంట్ రీకవర్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నా వాటి క్లెయిమ్ ప్రొసీజర్స్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. టెక్నాలజీ పెరిగింది. డ్రోన్ స్ప్రేయింగ్, ఆటోమేటెడ్ హార్వెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ టూల్స్ అన్నీ వచ్చాయి. కానీ వాటి కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న ఫార్మర్ ట్రెడిషనల్ మెథడ్స్ లోనే ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ చూస్తుంటే ఎక్స్పెన్సెస్ ఎప్పుడు అప్వర్డ్ గ్రాఫ్ లోనే పోతున్నాయి కానీ రిటర్న్స్ మాత్రం నెగిటివ్ లోనే ఉంటున్నాయని అర్థం చేసుకోవచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2000 నుండి 2020 వరకు ఇండియన్ అగ్రికల్చర్ లో ఎంప్లాయ్మెంట్ రేట్ 59% నుండి 41% కి తగ్గింది అని చెప్తున్నాయి. అంటే మ్యాన్ పవర్ ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ. ఈ ఇంబ్యాలెన్స్ వల్లే రైతు కష్టాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ జనరేషన్ లో ఒక రైతు కొడుకు రైతు కావాలని అనుకోడు. ల్యాండ్ మీద ఉన్న డ్రీమ్స్ ల్యాప్టాప్ కి మారిపోయాయి. ఎందుకంటే తన ఫాదర్ ఎలా కష్టపడుతున్నాడో తను చూశాక తన లైఫ్ బాగుండాలని ఏదైనా జాబ్ చేస్తాడు. కానీ ఎండలో పని చేయటం, రాత్రి పగళ్ళు పంటను చూసుకోవడం, బ్యాంక్స్ చుట్టూ లోన్స్ కోసం తిరగడం ఇవన్నీ చేశాక లాభం ఉందా అంటే లేదు. పైగా మన సొంత డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది. ఈవెన్ ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కూడా ఐటీ జాబ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా ఫార్మింగ్ కన్నా సిటీస్ లో వెయిటర్ జాబ్సే సెక్యూర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో యావరేజ్ ఫార్మర్ ఏజ్ వచ్చేసి 50+ ఇయర్స్. అంటే నెక్స్ట్ జెన్ ఫార్మింగ్ నుండి టోటల్లీ ఎగ్జిట్ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే 10 to 15 ఇయర్స్ లో మనకి ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి రైతులు కూడా ఉండకపోవచ్చు. ఇక గవర్నమెంట్ గురించి తెలిసిందే. ఈ జనరేషన్ ని అట్రాక్ట్ చేయడానికి కొత్త టెక్నిక్స్, ఇరిగేషన్ టూల్స్, ఆర్గానిక్ మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా స్కీమ్ అండ్ పేపర్ స్టేట్మెంట్స్ లోనే బిజీ ఉంది. ఒకవేళ మనం ఫార్మింగ్ వదిలేస్తే కార్పొరేట్ కంపెనీస్ అగ్రికల్చర్ సెక్టర్ లో ఎంటర్ అవుతాయి. వాళ్ళ ఇంటెన్షన్ ఫార్మింగ్ ని అప్లిఫ్ట్ చేయడం కాదు, ఫార్మింగ్ ని తమ కంట్రోల్లో తెచ్చుకోవడం. ఈ కార్పొరేట్ కంపెనీస్ కి గవర్నమెంట్ సైలెంట్ గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రైతు వేసే ఓట్ కన్నా కార్పొరేట్ నుండి వచ్చే ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఫార్మర్స్ కి రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ అనేవి జస్ట్ ఆగస్ట్ 15 స్పీచెస్ లో కాకుండా వాళ్ళకి అవసరం ఉండే టూల్స్ ని విలేజ్ లెవెల్లో ప్రొవైడ్ చేయాలి. స్కూల్స్ లో ఫార్మింగ్ ఇంపార్టెన్స్ టీచ్ చేయాలి. ఫార్మర్ ఈవెంట్స్ లో యూత్ ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫార్మర్ ని విక్టిమ్ లాగా కాకుండా ఒక వారియర్ లాగా చూడండి. మన దేశ రైతుల గురించి ఒక్కసారి ఆలోచించండి.
తప్పు కనిపిస్తే ప్రశ్నించండి. జై జవాన్ జై కిసాన్. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.